వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్ర ప్రగతిని ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర రాజధానిని మారుస్తానన్న మాటతో వైసీపీ 11 స్థానాలకే పరిమితమైందన్నారు టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చట్టసభలలో ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు శ్రేణులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ రాజధానిపై జగన్ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తూ సిగ్గుతో తలదించుకుంటున్నారని ప్రసాద్ బాబు ఎద్దేవా చేశారు. శాంతంగా ఉంటుంది. అలాంటి అమరావతిని కాదని ఇన్ని కుట్రలు కుతంత్రాలు పండుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకి కానీ ప్రజలు తొందరలో మళ్ళీ తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఈరోజు అమరావతి నిర్మాణానికి తొందరలో ఇంకా ఈ 3 ఏళ్లలో దాదాపు పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజంపేట తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటిలో ఈ కార్యక్రమం జరిగింది. పాల్గొన్న కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.